ఫ్రెండ్స్ మనకు వచ్చేసి జవహర్లాల్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ హైదరాబాద్. సో జేఎన్టీయూ ఆర్కిటెక్చర్ మా సబ్ ట్యాంక్ దీని నుండి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మీలో కనుక అంటే ఫోటోగ్రఫీ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు ఫోటోగ్రఫీనే లైఫ్గా తీసుకొని ఇక్కడ మీరు డిగ్రీ చేయాలనుకుంటున్నారా? అద్భుతంగా చేయొచ్చు. కాబట్టి ఫైన్ ఆర్ట్స్లో ఏమేమి కోర్సులు ఉన్నాయి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు అందిస్తా. ఓపిక కొద్ది వినాలే, అందులో స్కిప్ చేయకుండా వినాలి. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని క్వశ్చన్స్ అడిగితే నేను కంపల్సరీగా సమాధానం ఇస్తా. మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్లో కొన్ని వీడియోలు మాత్రం సబ్స్క్రైబర్లకు మాత్రమే కనిపిస్తున్నట్టు సెట్టింగ్లో ఉన్నాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ముందుగా అయితే ఈ 2024 సంవత్సరం సంబంధించి జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ హైదరాబాద్ మాసప్ ట్యాంక్లో ఉన్నది. దీనికి సంబంధించి ఫైన్ ఆర్ట్స్ 2024కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఓకేనా? సో ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మనం చూద్దాం. ముందుగా సో జేఎన్టీయూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ రోజు అనమాట. దీంట్లో ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సపరేట్గా దీనికి FADEE అనేటువంటిది ఒకటి దీనికి పేరే పెట్టేసింది. ఇంతకుముందు ఫైన్ ఆర్ట్స్ ఏంటి అనే వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా పేరు పెట్టేసింది, మంచిదే. అయితే 2024-25 సంవత్సరానికి నోటిఫికేషన్ వచ్చింది. దీనికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ఇది వెబ్సైట్. ఇందులో వచ్చేసి 1800 రూపీస్ అయితే జనరల్ వాళ్ళు అంటే బీసీలు కానీ ఓపెన్ కేటగిరీ ఓబీసీలు ఈడబ్ల్యూసీ వాళ్ళు పెట్టాలి. SC ST అలాంటి వాళ్ళు అయితేనేమో 900 పెట్టాల్సిందే కంపల్సరీగా. ఓకేనా? రైట్. ఇక వితౌట్ లేట్ ఫీ విత్ లేట్ ఫీ నేను ఏం చెప్పాను, ఏది ఏమైనా పేమెంట్ అనేది మాత్రం July 4th లోపు జరిగిపోవాలి, లాస్ట్ డేట్. తర్వాత మనకి ఇందులో కోర్సులు ఏమేమి ఉన్నాయంటే ఫోటోగ్రఫీ అండ్ విజువల్ కమ్యూనికేషన్. సూపర్ అండి, నిజంగా ఇందులో డిగ్రీ చేయాలి కానీ ఈ కోర్సుతో చేయాలి కానీ మంచి లైఫ్ ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే ఇది జేఎన్టీయూ, అందులో అంటే జాతీయ స్థాయిలోనే పేరు ఉన్నటువంటి యూనివర్సిటీ. ఇందులో మళ్ళీ ఈరోజు ఫోటోగ్రఫీ అండ్ మీడియా కమ్యూనికేషన్ విజువల్ కమ్యూనికేషన్ ఏ లెవెల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఒకటి. తర్వాత ఇంకా రెండోది కూడా ఉన్నది, ఐ వాంట్ టెల్ యూ దట్. ఇందులో విజువల్ తర్వాత నెక్స్ట్ ఇంటీరియర్ డిజైనింగ్. ఈరోజు హైదరాబాద్ సిటీలో నిజానికి ఒక కొత్త ఇల్లు కట్టాలంటే ఇంటీరియర్ డిజైన్ యొక్క అవసరం ఎంత ఉందో మనం చెప్పలేము. కాబట్టి పల్లెటూర్లలో కూడా అంటే పల్లెటూరు అంటే మోస్తారు 3rd కేటగిరీ సిటీలలో కూడా ఈ ఇంటీరియర్ డిజైన్ ఉంది. ఈ కోర్స్ కూడా చాలా డిమాండ్ ఉంటుంది. తర్వాత అప్లైడ్ ఆర్ట్ అండ్ విజువల్ కమ్యూనికేషన్, దీంట్లో VFX కానీ స్కల్ప్చర్ కానీ పెయింటింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. VFX ఈరోజు సినిమా ఫీల్డ్లో సింపుల్గా వెళ్ళిపోవచ్చు. ఒక పిల్లగాడు ఉన్నాడు కదా, ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా కడెం మండలం, ఇతను జస్ట్ కోర్సు చేసిన తర్వాత అతనికి అదేంటిది ఈ సినిమా ప్రభాస్ సినిమా ఇది వచ్చింది కదా ఈ మధ్యలో, దానికి ఎడిటర్గా ఉండే అవకాశం వచ్చిందని. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి July 20 రోజు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవి కంప్లీట్ ఆన్లైన్ ఎగ్జామ్స్. ఓకేనా? సో దీనికి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను, అందులో అప్లై చేసేది తర్వాత ఎన్ని కోర్సులు ఉన్నాయో చెప్పినాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి దీనికి అప్లై చేయాలి అని అంటే ఓకేనా, ఏమేం సర్టిఫికేట్లు మన దగ్గర ఉండాలి అనేది ఉంది. దీనికంటే ముందు నేను ఎలిజిబిలిటీ చెప్తే మీకు ఇన్ని అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే ఎలిజిబిలిటీ అంటే మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలంటే ముందు మన యొక్క ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. అది కూడా సింగిల్ అటెంప్ట్లో ఒకేసారి పాస్ కావాలి. రీసెంట్గా పాస్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓల్డ్ విద్యార్థులు కూడా ఎలిజిబిలిటీ ఉంది కానీ వీళ్ళకైతే ఫస్ట్ ప్రియారిటీ. తర్వాత 10th మేమో, ఇంటర్మీడియట్ మేమో, షార్ట్ అయితే షార్ట్, లాంగ్ అయితే లాంగ్ మేమో. తర్వాత కమ్యూనిటీ నేటివ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు. తర్వాత ఒకవేళ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ స్పెషల్గా ఏది ఉంటే అది. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్ ఏమైనా ఉంటాయి అవి. ఇన్కమ్ సర్టిఫికేట్ రీసెంట్గా అయితే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. ఆ తర్వాత మీ యొక్క ఆల్ స్టడీ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు ఇవన్నీ పెట్టి మీరు రీసెంట్ 44 సైజ్ ఫోటో. ఓకేనా? వీటిని బట్టి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునేటువంటి ప్రాసెస్కి కావాల్సినటువంటి హాల్ టికెట్స్. మీకు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ కనిపించే ఈ కాంటాక్ట్ నెంబర్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జామ్ టైం టేబుల్ ఆల్రెడీ నేను చెప్పాను మీకు ఇందాకే. టైం టేబుల్ వచ్చేసి ఇలా క్లియర్గా ఇచ్చేసాను. ఈ డేట్ రోజు ఇది పలాని టైం అన్నమాట. ఈ టైంలోనే మనం ఆన్లైన్లోనే ఎగ్జామ్ రాయాలి. అందులో బ్యాచిలర్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ వాళ్ళకి ఎగ్జామ్ ఏ టైం నుండి ఏ టైంకి ఉంది. డేట్ అందరికైతే 7/21 రోజు వచ్చేసి మాత్రం 7/21 రోజు మాత్రం వీళ్ళకి పేపర్ ఉన్నదన్నమాట. ఓకేనా? ఇక తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లుంటుంది అనేది మనకు తెలియాలి. ఎందుకంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాతనే సీట్ వస్తేనే మనం ఈ కోర్స్ అనేది చేస్తాం కాబట్టి దీని ప్యాటర్న్ ఏముందో లెట్ వీ హ్యావ్ టు సీ దట్. సో ఫైన్ ఆర్ట్స్ డిజైనింగ్ ఎగ్జామినేషన్స్ ప్యాటర్న్ వచ్చేసి ముందుగా మెమొరీ అండ్ డ్రాయింగ్ కలరింగ్ అనే దానికి 100 మార్క్స్.
దీనికి 90 minutes. ఇది ఎలాగంటే ముఖ్యంగా అప్లైడ్ ఆర్ట్, కమ్యూనికేషన్, పెయింటింగ్, విజువల్, స్కల్ప్చర్, విఎఫ్ఎక్స్ దీనికి అప్లై చేసే వాళ్ళందరికీ కూడాను ఈ సేమ్ పార్ట్ ఏ ఒక క్వశ్చన్ పేపర్లో, పార్ట్ బి, పార్ట్ సి ఉంటుంది. పార్ట్ ఏ 100 మార్క్స్, పార్ట్ బి 50 మార్క్స్, పార్ట్ సి వచ్చేసి మళ్ళీ 100 మార్క్స్. ఓకేనా. తర్వాత వచ్చేసి మళ్ళీ పార్ట్ డి కంపోజిషన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్. ఆ తర్వాత వచ్చేసి పార్ట్ ఈ ఇట్లా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి క్లియర్ ఇది చూడాలి మనం ఎవరికి ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి అనేది ముఖ్యం అన్నమాట. సో ఈ పైన చెప్పబడేటువంటి వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ ఉంటుంది. దీంట్లో అబ్జెక్టివ్ డ్రాయింగ్ టైప్స్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. మన మోడల్ ఐడియాస్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఈ BFA బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని మీరు టైప్ చేస్తే వస్తాయి. అందులో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను గత 4-5 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ అయితే నేను అక్కడ పెట్టినాను. దీంట్లో వచ్చేసి మళ్ళీ ఒకవేళ మీరు ఫోటోగ్రఫీకి అప్లై చేశారనుకోండి, ఓకేనా. ఫోటోగ్రఫీకి అప్లై చేసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఇందులో కంపోజిషన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్, ఆ తర్వాత అబ్జెక్టివ్ టైప్ పేపర్, ఇందులో ఏం సిలబస్ ఉంది, ఆ తర్వాత వచ్చేసి ఇంటీరియర్ డిజైనింగ్కి సంబంధించి ఉంటుంది. సో ఇవి దీనికి ఉన్నాయన్నమాట. ఇవి ఏ పేపర్లో మీకు ఏదైతే ఉన్నదో దాన్ని రాయాలి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఎవరెవరు ఏం రాయాలి, ABC పార్ట్తో రాయడం, D అండ్ E పార్ట్ ఎవరు రాయాలి, అండ్ ఈ F పార్ట్ ఎవరు రాయాలి, ఇలా క్లియర్గా ఉందన్నమాట ఎవరిది వాళ్ళకి సంబంధించింది. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇది కూడా చెప్పిన ఇక దీంట్లో అసలు మనకు ఫీజు ఎంత, తర్వాత సీట్లు ఎన్ని ఉన్నాయి, ఇంటేక్ ఎంత ఉంది, ఫీజు ఎంత ఉంది, ఇది ఒకటి ఐడియా వస్తే మనం దీనికి పోమా ఫీజు ఎక్కువ ఉందా లేదా అని ఒక ఐడియా అయితే మనకు వస్తుంది. సో ఇందులో వచ్చేసి BFA అప్లైడ్ ఆర్ట్స్ అండ్ విజువల్ కమ్యూనికేషన్కి సో ఓవరాల్గా మనకి వచ్చేసి ఇక్కడ 35 + 15 అంటే ఓవరాల్గా 50 సీట్స్ ఉన్నాయి మనకి. ఆ తర్వాత వచ్చేసి మనకి పెయింటింగ్లో వచ్చేసి 35 సీట్స్ ఉన్నాయి. స్కల్ప్చర్ వచ్చేసి ఓన్లీ 20 సీట్సే ఉన్నాయి. ఆ తర్వాత విజువల్ కమ్యూనికేషన్లో వచ్చేసి 60 సీట్స్ ఉన్నాయి. సో దీనికి ఇట్లాగే మనం ఫీజు చూసుకున్నట్టయితే 35,000 రెగ్యులర్ ఫీ, అంటే రెగ్యులర్లో ఇందులో సీట్ అయితే 35 కట్టాలి, ఇందులో సీట్ అయితే 65 కట్టాలి. జస్ట్ లైక్ ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ లాగా అనమాట. ఓకేనా. ఇందులో ఏది వచ్చినా కానీ సీటు ఇక్కడ కనిపించే ఫీజు కట్టాలన్నమాట, 75 ఇట్లా అనమాట. ఈ వైపు సీట్లు వచ్చిందంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకు విజువల్ కమ్యూనికేషన్ ఇది ఉందనుకోండి, దీంట్లో ఆల్మోస్ట్ అన్ని సీట్లు ఇక్కడే ఉన్నాయి కాబట్టి దీనికని 70 కట్టాలి. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక ఆన్లైన్లో అప్లై చేస్తే కనుక మీకు దాదాపు ఈ ఫీజు మొత్తం తగ్గచ్చు. ఎందుకంటే మీకు ఎట్లా రియంబర్స్మెంట్ అనేది తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి. సో ఫోటోగ్రఫీ అండ్ విజువల్ కమ్యూనికేషన్ ఉంది కదా, ఇందులో 30 సీట్స్ ఫ్రీ ఉంటే 20 సీట్స్ కొంచెం మినిమం లిటిల్ బిట్ ఆఫ్ ద పేమెంట్తో ఉన్నాయి, అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కాబట్టి. ఈ సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చేసి మనం 20 సీట్స్కి వచ్చేసి మనం 65,000 కట్టాలి. రెగ్యులర్ అయితే 35 కట్టాలి. ఈ 35లో వచ్చేసి మనకి ఎట్లా రియంబర్స్మెంట్ ఇందులో జాయిన్ అయినా వస్తుంది, ఇందులో జాయిన్ అయినా రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. ఇది ఇక్కడ ఉండే సీట్ల సంఖ్య, నెక్స్ట్ ఫీజు వివరాలు అనమాట. ఓకేనా. అడిషనల్గా వీటన్నిటితో పాటు ఇంకొక 5,000 రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకు చేయాలి. ఆ తర్వాత 5% కామన్గా మనకి ఆ సీట్స్ సంబంధించిన సూపర్నేషన్ ఇవన్నీ తెలిసినాయి. సో ఇదనమాట. ఇక మీకు పెద్ద సమస్య ఏంటి అని అంటే సార్ మోడల్ పేపర్లు ఎక్కడ ఉన్నాయి, మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో అయితే మోడల్ పేపర్స్ ఉన్నాయి. ఒకవేళ మరి మాకు సిలబస్ కావాలి సార్, సిలబస్ ఎక్కడ దొరుకుతుంది అని మీరు అనుకుంటే కనుక సిలబస్ని కూడా నేను ఎంతో అయితే అప్లోడ్ చేసేసాను మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో. ఇక్కడ కూడా నేను మీకు అయితే సిలబస్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒకసారి సిలబస్ వచ్చింది అంటే దెన్ యూ విల్ ఫైండ్ సమ్ వాట్ ఓకే ఇంతే ఉంటుందా అంతేనా అనేది ఒక మీకు వీడియో అయితే వస్తుంది. ఇప్పుడు మెమోరీ అండ్ డ్రాయింగ్ అని ఉందనుకోండి, దీంట్లో సపోర్టర్ ద వీల్ అలాంటిది, నెక్స్ట్ వెజిటేబుల్ ఫ్రూట్ మార్కెట్ సంబంధించిన రైల్వే స్టేషన్, బస్ స్టాప్ ఇలాంటివి, అంటే డ్రాయింగ్ వచ్చిన వాళ్ళకి ఇవన్నీ. సో స్కిల్స్ టు బి దట్ దీనిలో ఏమేమి చేస్తారు, సో కలర్ పెన్సిల్ ఎట్లా ఉండాలి, ఏది ఎలా ఉండాలి, దీని సైజ్ ఎలా ఉండాలి, పేపర్ ఎలా ఉండాలి, ఇలాంటివి అనమాట. ఇది సిలబస్. పార్ట్ బి ఏదైతే ఉంటుందో మనకి ఈ సబ్జెక్ట్లో ఉన్న పెయింటింగ్, స్కల్ప్చర్, యానిమేషన్ ఉన్న వాళ్ళకి వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 15 క్వశ్చన్స్, ఇంగ్లీష్ గ్రామర్ 15 క్వశ్చన్స్, నెక్స్ట్ జనరల్ ఆర్ట్ ఓరియంటెడ్ 20 క్వశ్చన్స్. ఇందులో ఇంగ్లీష్ గ్రామర్ అయితే మన మోడల్ ఐడియాస్ యాప్లో మీరు క్లాసెస్ అయితే వినొచ్చు. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ సంబంధించినటువంటి సెక్షన్ సిలో మనకి ఏమేమి ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళకి ఇచ్చారు డ్రాయింగ్ స్కిల్స్, కంపోజిషన్ స్కిల్స్, అండర్స్టాండింగ్ ఇలాంటివన్నీ చేశాడు. సో క్వశ్చన్ పేపర్ మళ్ళీ ఇందులోనే ఉంటుంది, దీన్నే రాయాల్సింది ఉంటుందన్నమాట. ఆ తర్వాత కంపోజిషన్, విజువల్ కమ్యూనికేషన్ దీనికి సంబంధించింది. సో ఎగ్జామ్ అనేది మీరు క్వశ్చన్ పేపర్ మీద రాయాల్సింది ఉంటుంది కాబట్టి ఇది సిలబస్ మీరు చూసుకోండి. ఓకేనా. నేను మొదట్లో ఆన్లైన్ ఎగ్జామ్ అని చెప్పి, ఆన్లైన్ ఎగ్జామ్ ఇస్ నథింగ్ బట్ ఈ పేపర్లో మీరు రాసుకుంటూ ఇవ్వడం అనమాట. అంటే పెన్ను పేపర్ మీదే డ్రాయింగ్ కాబట్టి ఇది ఉంటుంది. ఆన్లైన్ అనేది ఇక్కడ నేను చెప్పింది బహుశా మిస్టేక్ అయి ఉండొచ్చు, చూసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్, కమ్యూనికేటివ్ దేనికి ఎంత మార్కులు అనేది దీంట్లో ఉంది మనకి, ఇది చూసుకుంటే ఇది సిలబస్. ఇక మోడల్ పేపర్ ఎట్లా వస్తుంది ఎగ్జామ్ అనేది మీరు మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకుంటే యూ విల్ గెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అసలు
పేపర్లను పట్టుకొని మీకు తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ ఎలా ఉంటుందని ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ. ఓకే రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు తప్పనిసరిగా మోడల్ ఐడీస్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నాక అడగండి, నేను సమాధానం ఇస్తాను. థ్యాంక్ యూ.